రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి విజయవంతంగా 2 ఏళ్ల పాలన పూర్తి చేసుకుని సాధించిన విజయాల స్ఫూర్తితో జూన్ 15న విజయనగరం పట్టణం పోలీస్ పరేడ్ గ్రౌండ్లో సేఫ్ అండ్ డ్రగ్ ఫ్రీ ఆంధ్రప్రదేశ్ థీమ్తో పెద్ద కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ గారు మాట్లాడుతూ, రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు డ్రగ్ ఫ్రీ ఆంధ్రప్రదేశ్ నిర్మించాలని సంకల్పించడంతో జిల్లా మీదుగా రవాణా గంజాయి నియంత్రణకు పటిష్టమైన చర్యలు చేపట్టామన్నారు. ఒడిశా నుండి జిల్లా మీదుగా గంజాయి రవాణాకు అవకాశం ఉన్న మార్గాలలో శాశ్వతంగా 5 చెక్పోస్టులను ఏర్పాటు చేశామన్నారు. వీటికి అదనంగా మరో 25 డైనమిక్ చెక్పోస్టులను ఏర్పాటు చేసి గంజాయి అక్రమ రవాణాకు దాదాపు చెక్ పెట్టామన్నారు. ఇప్పటికే 170 కేసులు నమోదు చేసి గంజాయిని పెద్ద ఎత్తున సీజ్ చేశామన్నారు. ఇప్పటికే గంజాయి కేసులలో 609 మందిని అరెస్టు చేశామని, గంజాయి సేవించేందుకు అలవాటు పడి జీవితాలను నాశనం చేసుకుంటున్న 250 మందిని అరెస్టు చేశామన్నారు. గంజాయి వ్యాపారంతో అక్రమ ఆస్తులు కూడబెట్టిన నిందితులకు చెందిన సుమారు 5 కోట్ల రూపాయల విలువైన ఆస్తులను ఇప్పటి వరకు అటాచ్ చేశామని జిల్లా ఎస్పీ తెలిపారు. యువత ప్రజలకు అర్థమయ్యే రీతిలో ప్రత్యేకంగా రూపొందించిన పోస్టర్లు, పాంఫ్లెట్స్, షార్ట్ ఫిల్మ్స్ తో విస్తృత ప్రచారం చేస్తున్నామన్నారు. అదేవిధంగా విశాఖ రేంజ్ ఐజీపీ శ్రీ గోపినాథ్ జెట్టి గారి ఆదేశాలతో రేంజ్ పరిధిలోని అన్ని జిల్లాలను, ముఖ్య ప్రాంతాలను కవర్ చేస్తూ అభ్యుదయం సైకిల్ యాత్ర నిర్వహించి ప్రజలకు విస్తృతంగా గంజాయి దుష్ప్రభావాల పట్ల అవగాహన కల్పించామన్నారు. జిల్లా పోలీసు శాఖ చేపడుతున్న చర్యలకు ప్రజలు కూడా తమ వంతు సహకారాన్ని అందించాలని, ఎక్కడ గంజాయి గురించిన సమాచారం లభించినా 1972 లేదా డయల్ 100 లేదా 112కు అందించాలని ప్రజలకు జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ విజ్ఞప్తి చేశారు. కార్యక్రమానికి హాజరైన ప్రజలు యువతతో గంజాయికి దూరంగా ఉంటామని, రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వామ్యం అవుతామని ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం గంజాయి, డ్రగ్స్ రహిత ఆంధ్రప్రదేశ్ నిలపడమే నా బాధ్యత, నా లక్ష్యం అన్న సందేశంతో జిల్లా పోలీసు శాఖ ప్రత్యేకంగా రూపొందించిన వాల్ పోస్టర్ను రాష్ట్ర హోంశాఖ మాత్యులు శ్రీమతి వంగలపూడి అనిత గారు ఆవిష్కరించారు.